హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ అయితే స్టార్ట్ అయింది. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399కి 1 year వ్యాలిడిటీ అయితే రావడం జరుగుతుంది. దీనిలో మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంకా వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్లకు అయితే మనకు ప్రజెంట్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకోకపోయి ఉంటే కనుక కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి బ్రదర్. మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీలో మనకు 32,000 అబో పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ 399 ఆఫర్ అనేది మీకు January 25th అండ్ 26th అంటే మనకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ఆఫర్ అని మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ మన డివైస్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉందో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ముందుగా డెమో వీడియోస్ ఉంటాయి, డెమో వీడియో చూడండి, కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, నేను కొన్ని రోజుల బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ ఇది వచ్చింది కదా, గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులతోటి. ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను నోటిఫికేషన్ వీడియో ఆల్రెడీ చేశాను, ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. అయితే బ్రదర్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అండ్ అప్లై లా చేయడం ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్గా వెళ్దాం బ్రదర్. మనం ఆర్మీ BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్కి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే నెట్స్ దగ్గరికి వెళ్ళి దీన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్అవుట్ కూడా ఏ విధంగా తీసుకోవాలంటే A4 సైజులోనే మీరు 75 GSM బాండ్ పేపర్లో మాత్రమే మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రేర్గా మనకు దొరికేది కాబట్టి చూసుకొని మీరైతే తీసుకోండి ప్రింట్అవుట్. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఈ ఫోటో పైన మీరు కంపల్సరీగా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫోటో పైన మాత్రమే, బయటికి అయితే రాకూడదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ డాష్ బోర్డ్ వచ్చేసి కంట్రోల్ నెంబర్ అయితే ఉంది కదా, ఇది ఓన్లీ ఆఫీసర్ వాళ్ళు మాత్రమే ఫిలప్ చేస్తారు. మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఫిలప్ అయితే చేయొద్దండి దీన్ని. ఇక నెక్స్ట్ వచ్చి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసినా ఆ ట్రేడ్ అయితే రాయండి. ఎగ్జాంపుల్గా నేను కుక్ అయితే అప్లై చేసిన కాబట్టి MSW కుక్ అయితే నేనైతే ఇక్కడ రాస్తాను. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ ఇంపార్టెంట్, ఈ అప్లికేషన్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్ని మాత్రమే ఫిలప్ చేయండి, కొట్టివేత లేకుండా. సెకండ్ పాయింట్ వచ్చేసి సీరియల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, మీరు అప్లై చేసిన పోస్టు అది ఏ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కుక్ ట్రేడ్కి అప్లై చేసిన కాబట్టి ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది 1 అనమాట. ఒకవేళ మీరు మెస్ వెయిటర్కి అప్లై చేస్తూ ఉంటే సీరియల్ నెంబర్ 4 అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఒకసారి చూసుకోండి, వాటి తగ్గట్టు మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా ఉంటాయి 1 2 3 4 అనేది. సెకండ్ డాష్బోర్డ్లో మీరు సీరియల్ నెంబర్ ఇవ్వండి. అండ్ థర్డ్ అనేది ఆప్షన్ అది పెట్టండి. ఫోర్త్ వచ్చేసి కేటగిరీ ఇన్ విచ్ అప్లైడ్, మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేసిన అనేది మీరు ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. యుఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఎక్సర్సన్ కేటగిరీ, లేకపోతే GRP వార్డా, లేకపోతే ఆర్మీ వార్డా, CPL, PWDనా అనేది ఇక్కడ మీరు ఏదో ఒకటి అయితే టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి లెంత్ ఆఫ్ సర్వీస్ ఎక్సర్సన్ అనేది ఇచ్చాడు. ఎవరైతే ఇక్కడ ఎక్సర్సన్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు అనేది ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 10 years, 15 years, 20 years అనేది. ఇక నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి % ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు కదా, మీరు అప్లై చేసిన పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కుక్ ట్రేడ్కి క్వాలిఫికేషన్ అనేది 10th అనమాట. మీకు 10thలోనే ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు దాని పర్సంటేజ్ లేకైతే కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 10thలోనే 75% అనుకో, 70% వేయాలి. ఇక పక్కనే అడిషనల్ పర్సంటేజ్ క్లైమ్డ్ యాజ్ పర్ కాలం 15 అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. అక్కడ వచ్చేసి ఏమని వేయాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. మనం ఏ విధంగా దాన్ని రాయాలంటే ఇక్కడ మనకు ఎవరైతే GREF పర్సన్స్ కానీ లేకుంటే రిటైర్ అయినటువంటి సన్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 15% అక్కడ మీరు వేయాలి. ఒకవేళ మీ ఇక్కడ NCC సర్టిఫికేట్ ఉంటే 10%, ఒకవేళ NCC B సర్టిఫికేట్ ఉంటే 5%, అండ్ ఒకవేళ సర్వీసింగ్ GRP పర్సన్ ఎంప్లాయింగ్ హయ్యర్ పోస్ట్కి మీరు అప్లై చేస్తూ ఉంటే కానీ ఎవరైనా ప్రజెంట్ GRPలో పర్సన్స్ వాళ్ళకి 15% అనమాట బోనస్ అయితే రావడం జరుగుతుంది. సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్కి 3%, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ వాళ్ళకు 5%, అండ్ CPL ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10% అనేది మీరు అక్కడ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు NCC B సర్టిఫికేట్ అండ్ C సర్టిఫికేట్ ఉందనుకోండి,
అంటే ఒక పర్సన్ కాడ 2 సర్టిఫికేట్ ఉందనుకోండి, మీరు ఓన్లీ ఎన్‌సీసీ సర్టిఫికేట్ మాత్రమే మీరైతే రాయాల్సి ఉంటుందన్నమాట అక్కడ. ఇక్కడ మీ కాడ ఏది అప్లికేబుల్ అవుతుందో దాని పర్సెంటేజ్ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు వేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అడిషనల్ క్లెయిమ్ కాడ మీరు ఎంత పర్సెంటేజ్ మీరైతే వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే 10%. ఇక నెక్స్ట్ టోటల్ పర్సెంటేజ్ వచ్చేసిందంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పర్సెంటేజ్ అండ్ ఇక్కడ అడిషనల్గా వచ్చినటువంటి పర్సెంటేజ్ మొత్తం కూడా కలిపి ఇక్కడ మీరు టోటల్ వేయాలి. ఒకవేళ బ్రదర్ ఇక్కడ మనకు అడిషనల్ క్వాలిఫికేషన్లో నాకు ఎటువంటి సర్టిఫికేట్ లేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నో అని పెట్టండి. నో అని పెట్టి ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత ఉందో ఆ పర్సెంటేజ్ మొత్తం కూడా ఇక్కడ వేయండి అంతే. ఇక నెక్స్ట్ 7th ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు బిలాంగ్ టు మైనారిటీ కమ్యూనిటీ. నువ్వేమన్నా మైనారిటీ కమ్యూనిటీ అంటే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్ వాళ్ళు కానీ, బుద్ధిస్ట్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీ కిందకైతే రావడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ అని పెట్టి మీరు ఏ మైనారిటీ, ముస్లిం అయితే ముస్లిం మీద టిక్ చేయండి. ఒకవేళ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ మీద మీరైతే టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 8th ఆప్షన్ వచ్చేసి ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కాకపోతే నో అని టిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ 9th వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి. క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. ఇప్పుడు కొంతమందికి ఒకటే పేర్ల 2 వర్డ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా అశోక్ కుమార్ అనుకోండి, అశోక్ అని రాసి ఒక డాష్ బోర్డ్ అనేది స్పేస్ ఇచ్చి కుమార్ అని అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీతో రాయండి. ఇక 10th ఆప్షన్ వచ్చేసి ఫాదర్ నేమ్ కూడా సేమ్ మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయండి. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. 11th వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. మీ 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో డేట్, మంత్, ఇయర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు 12th పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబరు, విలేజు, మండలము, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా రాయండి. అదేవిధంగా మనకు 13th ప్రజెంట్ పోస్టల్ అడ్రస్. ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ పోస్టల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం కూడా హౌస్ నెంబర్, విలేజ్, మండలం, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా. నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అనమాట. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ వచ్చేసి మనకు ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైనా దీనికి ఎక్సర్షన్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉంటే ఈ కాలం అనేది మీరు ఇడిచిపెట్టేసేయండి. ఒకవేళ యూఆర్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీలో కానీ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్ ఫీజు అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అమౌంట్ కూడా 50 రూపాయలు రాయండి. ట్రాన్సాక్షన్ డేట్ వచ్చేసి ఏ డేట్ అయితే మీరు పేమెంట్ చేశారో ఆ డేట్ అయితే రాయండి. నేమ్ ఆఫ్ ద బ్యాంకు మీరు ఎస్బీఐ అయినా పెట్టండి, లేదంటే మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ రాయండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ అనమాట. మీరు పేమెంట్ చేసిన దాంట్లో రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది ఒకటి, ఆ నెంబర్ అయితే ఇక్కడ వేయండి. పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా పేమెంట్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ఎంటర్ డీటెయిల్స్ ఇవ్వాలి, వెరిఫై పేమెంట్ ఇవ్వాలి, తర్వాత కంప్లీట్ పేమెంట్, తర్వాత ప్రింట్ రిసిప్ట్. ఎవరైతే పేమెంట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా రిసిప్ట్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి బ్రదర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఆ రిసిప్ట్ని కూడా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ముందుకు వచ్చేసి మీరు ఈ లింక్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లికెంట్ నేమ్ అంటే మీ పేరైతే క్యాపిటల్ లెటర్స్లో మీరు ఫిలప్ చేయండి. సెకండ్ వచ్చేసి మీకు మీ ఫాదర్ నేమ్. ఇక్కడ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా. ఇక నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి అంటే రాయండి. అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మనకు మీ 10th మెమోలో ఏ విధంగా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి, ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే. తర్వాత అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలం, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాయండి. కింద స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, స్టేట్ రాయండి. అండ్ కింద వచ్చేసి మనకు పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది కదా, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01/2025 అని మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకు 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి అడ్వర్టైజ్మెంటే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రేడ్ విషయానికి వస్తే కనుక మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కోకో ట్రేడ్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏమని రాస్తానంటే MSW కుక్కు కాబట్టి ఇట్లా మీరైతే రాయాల్సి ఉంటుంది. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరైతే రాయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి అమౌంట్ వచ్చేసి ఏంటంటే 50 రూపాయలు. ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో 50 రూపాయలు పేమెంట్ చేయాలి. 50 రూపాయలు అయితే మీరు మెన్షన్ చేయండి. కింద వచ్చేసి ఇక్కడ మనకు ఎంటర్ యువర్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ అని ఉంది కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు టిక్ చేసి కింద వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయాల్సినటువంటి కొన్ని డాష్ బోర్డులు అయితే వస్తాయి అనమాట. అంటే ఏంటంటే మీరు ఫోన్పే ద్వారా మీరు పేమెంట్ చేస్తారా,
నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తారని వస్తుంది. కింద వచ్చేసి మీకు ఫోన్‌పే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని యూపీఐ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఫోన్‌పే ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది కంప్లీట్ అయిందని, సక్సెస్‌ఫుల్ అయిందని, మీకు సక్సెస్‌ఫుల్ వచ్చిందని ఒక రిసిప్ట్ అయితే వస్తుందన్నమాట. దాన్ని మీరు ప్రింట్‌ఔట్‌ని తీసుకోండి. మీరు మొబైల్‌లో పేమెంట్ చేస్తే మీరు దాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరు గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకొని తర్వాత మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రింట్‌ఔట్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ 15థ్ ఆప్షన్ వచ్చేసి ఏందంటే మీరు ఒక కేటగిరీనే అప్లై చేస్తున్నారా? లేకపోతే మోర్ దెన్ కేటగిరీలో అప్లై చేస్తా ఉన్నారా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా వచ్చేసి ఏందంటే ఎవరైతే ఓబీసీ కేటగిరీలో ఉంటారో ఓబీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా యూఆర్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు యూఆర్ కేటగిరీ అని రాసి పక్కనే మీరు మీ కేటగిరీ కూడా రాయొచ్చు. ఎస్సీ కేటగిరీలో నేను అప్లై చేస్తా ఉన్నాను పోస్ట్ ఉన్నాయని. అంటే ఇక్కడ మనకు మల్టిపుల్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు యూఆర్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఎస్టీ కేటగిరీలో అప్లై చేయడానికి అయితే రాదనమాట. అది చూసుకోండి. ఇక నెక్స్ట్ 16థ్ ఆప్షన్ వచ్చేసి మీ ఫాదర్ ఎక్సర్స్మెన్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, టిక్ చేయండి నో అని. ఇక నెక్స్ట్ రిటైర్డ్ లేదంటే సర్వీసింగ్ జీఆర్ఈఎఫ్ పర్సన్స్ అయితే వాళ్ళ సన్స్ అయితే నువ్వు ఎస్ అని పెట్టు, లేకపోతే నో అని పెట్టు. అండ్ అదేవిధంగా మీకు ఆర్మీలో మీ బ్రదర్ ఏమైనా ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నాడా, అండ్ లేదంటే జీఆర్ఈఎఫ్లో మీరు సర్వీస్ చేస్తూ ఉన్నాడు మీ బ్రదర్ అనేది, ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, టిక్ అయితే, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇక ఎవరైతే సిపిఎల్ బిలాంగ్ టు ఎవరైతే అవుతారో వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అండ్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్కి మైగ్రేట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే ఇక్కడ మీకు కిందనే ఇచ్చాడు స్టేట్ లెవెల్ అయితే 1 అయితే ఇక్కడ మీరు ఈ బాక్స్లో వేయండి. ఒకవేళ డిస్టిక్ లెవెల్ అయితే సెకండ్ అని పెట్టండి, 2 అని. ఒకవేళ యూనివర్సిటీ లెవెల్ మీకు సర్టిఫికేట్ ఉంటే 3rd అని పెట్టండి. మీ ఇక్కడ డిస్టిక్ లెవెల్ అండ్ యూనివర్సిటీ లెవెల్ ఉంటే మీరు ఓన్లీ 3 మాత్రమే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇక్కడ 3 సర్టిఫికేట్లు ఉంటే ఏదైతే హయ్యర్ ఉంటుందో అది మాత్రమే మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ మనకు 17th ఆప్షన్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ముందుగా వచ్చేసి ఎస్ఎస్సీ అని పెట్టండి, 10th అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు వేయాల్సి ఉంటుందన్నమాట. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ వచ్చేసి మనకు స్టేట్ బోర్డ్ అని. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మీరు టోటల్ అని రాయొచ్చు, లేదంటే 10th మెమోలో ఉన్నటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా రాయొచ్చు అనమాట. బట్ ఏంటంటే మీరు మొత్తం ఇటు రాయొద్దండి, మొత్తం ఒకటే బాక్సులు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మార్కులు వచ్చేసి మీకు 10thలో ఎన్ని మార్కులు వచ్చాయని మీరు ఇక్కడ మార్కులు అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ మార్క్స్ 600 అనమాట ఇక్కడ. అండ్ పర్సంటేజ్ మీకు వచ్చిన మార్కులు మీరు పర్సంటేజ్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. మీ ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండింటే వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ అదేవిధంగా మీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కూడా డ్రైవింగ్ లైసెన్స్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ పేజీలో వచ్చేసి మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉండింటే, మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండింటే వాటి డీటెయిల్స్ ఇవ్వండి. నేమ్, అడ్రస్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారు. నేచర్ ఆఫ్ వర్క్, మంత్లీ శాలరీ, మీరు చేసిన పోస్ట్ అయితే టెంపరీనా లేకపోతే పర్మనెంటా, అది ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక నెక్స్ట్ 20 పాయింట్ వచ్చేసి ఓన్లీ ఫర్ బీఆర్ఓ లేబర్ అండ్ సిపిఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వాటి డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇక లాస్ట్లో వచ్చి ఇక్కడ మనకు 21 వచ్చేసి మనకు కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయిందో అది. నెక్స్ట్ వచ్చి మనకు ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా అటాచ్మెంట్ చేయాలి. అండ్ 23rd వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి కూడా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ @@ అనేది ఆల్రెడీ ఇచ్చాడు. మీరు ఏం చేస్తారంటే @@ పక్కన gmail.com అనేది మీరైతే వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చి ఇక్కడ మనకు డిక్లరేషన్ వచ్చేసి ముందుగా ప్లేస్ అండ్ డేటు. ప్లేస్ వచ్చేసి మీరు మీ విలేజ్ కానీ, మీ మండలం కానీ, మీ డిస్టిక్ కానీ వేయచ్చు. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే వేయాలి. ఇక నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, మీరు లెఫ్ట్ హ్యాండ్ తోటి మీరు ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ పేపర్లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డు వచ్చేసి ఏంటంటే ముందుగా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన ఎటువంటి సిగ్నేచర్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ కింద వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్ అయితే రాయండి, క్యాపిటల్స్లో మాత్రమే మీ ఫుల్ నేము. తర్వాత కింద మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ నెంబర్ అయితే రాయండి. మీ పోస్ట్ ఆఫీస్ అడ్రస్, డిస్టిక్ అండ్ మండలము, స్టేటు, ఆధార్ కార్డ్ నెంబరు అండ్ పిన్ కోడ్ మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ పక్కన మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇవి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కింద వచ్చేసి మీకు అడ్మిట్ కార్డు వచ్చింది అనుకోండి, మీకు అడ్మిట్ కార్డు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాలి.
అది ఇప్పుడు కాదు, మీకు అడ్మిట్ కార్డులో వాళ్ళు రిటర్న్ పంపించిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో అయితే మీకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఓన్లీ పైదాన్ని మాత్రమే ఫిల్అప్ చేయండి, కింది వాటిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్లో పంపించాలంటే కనుక ముందుకు వచ్చేసి మనకు ఏజ్ ప్రూఫ్కి మీ ఇక్కడ 10th మెమో ఉంటుంది కాబట్టి 10th మెమో జిరాక్స్ అయితే పెట్టండి. లేదు మీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అది దాన్ని జిరాక్స్ అయితే పెట్టొచ్చు. అయితే బ్రదర్ ఇప్పుడు చెప్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే, 1 సెట్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో వాటి జిరాక్స్లు మొత్తం కూడా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉంటారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అని అక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళు కంపల్సరీ మీరు ఇక్కడ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనకు 5th వచ్చేసి ఫీ రిసిప్ట్, అంటే మీరు ఎవరైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో 50 రూపాయలు పేమెంట్ చేశారు కదా వాటి ప్రింట్అవుట్ కూడా మీరు రిసిప్ట్ అయితే మీరు జిరాక్స్ అయితే తీసుకొని మీరు పంపించాల్సి అనమాట. ఒకటి మీ కాడ పెట్టుకోండి, ఒకటి జిరాక్స్ అయితే పంపించండి. నెక్స్ట్ వచ్చి మనకు డొమిసైల్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి ఒక్కరు కూడా పెట్టండి బ్రదర్. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే అక్కడ ఎస్ అని పెట్టి అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 9th వచ్చేసి డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఈ డిశ్చార్జ్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీ కింద అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే వాటి డీటెయిల్స్ అయితే మీరు డిశ్చార్జ్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టాలి. ఒకవేళ ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీ కాకపోతే ఇది అవసరం అయితే లేదు. అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ 1 సెట్ జిరాక్స్ అయితే ఉండాలి. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదు బ్రదర్, మీకు జిరాక్స్ కింద ఏదో ఒక చోట అంటే చిన్న స్పేస్ అయితే ఉంటుంది కదా, స్పేస్ కింద మీరు ఏం చేస్తారంటే సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాలి, దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఇక నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కనుక మీరు మెయిన్ ఎన్లాప్ అయితే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది మీకు పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది, అడగండి. ఒకటి మెయిన్ ఎన్లాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక పెద్దగా అయితే ఉంటుంది అనమాట. అది దాని మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పైన కార్నర్లో ఒకటి రాయాలి. అది ఏమని రాయాలంటే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు అప్లై చేసిన పోస్ట్ అని మీకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ పక్కన మీరు కేటగిరీ అని పెట్టి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేకపోతే ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీ ఏదో ఒకటి అయితే మీరైతే రాయాల్సి అనమాట. కేటగిరీ అని పెట్టి పక్కన మీరు కామా పెట్టి వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రాసి మీకు ఒక డాష్బోర్డ్ పెట్టి ఆ డాష్బోర్డ్లో మీరు ఏం చేస్తారు, మీరు అప్లై చేసిన పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఎంతైతే వచ్చిందో 70%, 80%, లేకపోతే 50% అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఏదైతే చెప్పానో మొత్తం కూడా మెయిన్ ఎన్లాబెంట్ మీద మీరు పైన ఈ విధంగా అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదే విధంగా మీరు అదే ఎన్లాబెంట్ మీద మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, సన్ ఆఫ్ అని పెట్టి మీ ఫాదర్ నేము, అదే విధంగా హౌస్ నెంబర్, విలేజ్, మండల్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ మొత్తం కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఫ్రమ్ అని పెట్టి. ఇక రైట్ సైడ్ ఏం చేస్తారంటే మీరు బై పోస్ట్ ద్వారా ఎక్కడైతే పంపిస్తా ఉన్నారో అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే ఉందో కమాండెంట్ GREF సెంటరు డిగ్రీ క్యాంపు పూణే 411015 ఏదైతే ఇక్కడ అడ్రస్ రాశానో ఈ అడ్రస్ అయితే మీరైతే రైట్ సైడ్ అయితే మీరైతే రాయాల్సి ఉంటుంది. సేమ్ అదే విధంగా మీరు రైట్ సైడ్ రాసిన తర్వాత మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫాము అండ్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసి మెయిన్ ఎన్లాబెట్లో పెట్టేయండి. మీరు మెయిన్ ఎన్లాబెట్లో పెట్టేసిన తర్వాత మీరు పోస్ట్ మ్యాన్ చెప్పండి ఇది ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు ఫిబ్రవరి 24 తేదీ కల్లా మీరు రీచ్ అవ్వాలని. ఒకవేళ ఫిబ్రవరి 24 కల్లా రీచ్ అవుతుందంటేనే అప్లై చేయండి. ఒకవేళ ఫిబ్రవరి 24 కల్లా రీచ్ అవ్వదు అనుకుంటే అప్లై చేయొద్దండి. మళ్ళీ ఏమో చెప్తున్నాను, ఇది ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే తెలియడో మనకు ఆర్మీ BRO నుంచి ఇచ్చినటువంటి గ్రూప్ C నోటిఫికేషన్ అవుతుందో వాటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ముందుగా మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి, క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని నాకు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టింటాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.